ఎవరితో చెప్పను నా బాధను బతికెందుకు చచ్చిపోతాను. రంగారెడ్డి జిల్లా నర్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ కాలనీలో ఉన్న తన నివాసంలో చందు ఉరేసుకుని చనిపోయాడు. ఆదివారం రోజున తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర జయరాం మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే పవిత్రను ప్రాణంగా ప్రేమిస్తున్న చందు ఆమె చనిపోయినందున వార్త జీర్ణించుకోలేక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. 2 రోజుల క్రిందట పుట్టినరోజు కావడంతో చంద్రకాంత్ మరింత డిప్రెషన్కి లోనైనట్టు తెలుస్తుంది. ప్రతిరోజు ఆమెతో ఉన్న జ్ఞాపకాలను పోస్టుల రూపంలో ఇన్స్టాలో పోస్ట్ చేసి తన బాధను వ్యక్తం చేశాడు చందు. ఇక ఈ రోజు కూడా గుడ్ మార్నింగ్ నానా, ఇన్ టైమ్ ఫర్ జిమ్, మన జిమ్ కోచ్ ఇప్పుడే కాల్ చేశాడు, లవ్ యూ పాపా అంటూ చందు వరుస పోస్టులు పెడుతూ వస్తున్నాడు. ఇటీవలే ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవిత్ర మరణం పట్ల తాను ఎంతగా బాధపడుతున్న విషయాన్ని వ్యక్తపరిచాడు చందు.